భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు రాజమండ్రిలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం జనసేన ఐసిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఉదయం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన విశేషమైన సేవల్ని కొనియాడారు. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి ఎప్పటికీ మరవలేనిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ వైవిడి ప్రసాద్, ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, సిటీ కార్యదర్శి అల్లటి రాజు, గున్నం శ్యామ్ సుందర్, పిన్న వాసు, సిటీ సంయుక్త కార్యదర్శి దేవకవాడి చక్రఫణి, ఠాగూర్, పొట్నూరు శ్రీనివాస్ మరియు జనసేన నాయకులు తలారి శ్రీను, నర్సీపూడి రాంబాబు, శ్రీకాంత్, మానసాని, మంచు ప్రవీణ్, మణికంఠ, వీర మహిళలు, సిటీ కార్యదర్శి శాలిని, గౌతమి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన నాయకులు వైరగొప్పలేరు చాలా మంది వారికి మా ధన్యవాదాలు. అంబేద్కర్ గారు ఆయన మన ఈరోజు అందరూ ఇంత స్వేచ్ఛగా దేశం మొత్తం మీద ఆర్థికంగా కానీ విద్యలో కానీ ప్రతి విషయంలోనూ కూడా ఈ సమానత్వం వచ్చిందంటే ఆ మహానీయుడు రచించిన రాజ్యాంగం వల్లే మరి ఈ స్వేచ్ఛ జీవులను మనం సాధిస్తున్నాం. అటువంటి మహానీయుడికి జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాగే అంబేద్కర్ గారి ఆశయాలను ఏ విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు కూడా మొత్తం చూస్తున్నాం. ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతాల్లో 78 సంవత్సరాల నుంచి రోడ్లు లేని పరిస్థితులు కూడా ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క గిరిజన గ్రామాల్లో కూడా రోడ్లు వేస్తూ నిజంగా అంబేద్కర్ ఆశయాలు పాటిస్తున్న మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. గతానికి ఇప్పటికీ కూడా మేము చూస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే మాటలు చెప్పచ్చు, కానీ ఆచరించేవాడే మహనీయుడు. అటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి గొప్ప ఆశయాల్ని మన అందరికీ అందజేసిన మన అంబేద్కర్ లాంటి మహనీయుడికి మరొక్కసారి ఘనంగా నివాళులు.